సార్ దాదాపుగా 100 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూశారు. ఈ 100 రోజుల నుంచి చూస్తున్నాం 3 నెలలుగా. అంటే చంద్రబాబు గారు ఏమంటున్నారంటే కొద్దిగా నిదానంగా అయినా నేను ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాను తప్ప ఏ తాకట్లు పెట్టడమో లేకపోతే అప్పులు తీసుకురావడమో లేకపోతే ఇలా కాదు నేను సంపద సృష్టిస్తాను అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? బాగానే ఉందండి. ప్రజెంట్ 100 రోజులు చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఎప్పుడు కూడా తెలియలేదు అప్పు తెస్తున్నా కానీ మాట రాలేదు ఇంతవరకు. గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చానన్న టాక్ వచ్చింది. ఎక్కడ కూడా మాట వినపడలేదు అప్పు తెచ్చాను కూడా. బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. గతంలో సార్ ప్రభుత్వ ఆస్తులు ఏమైనా తాకట్టు పెట్టినా అవును పెడతాం మా ప్రభుత్వం అని చెప్పి చివరికి సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కేంద్రంతో సయోధ్య ఆల్రెడీ కేంద్రంతో కొంత పొత్తుంది కాబట్టి కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఇదిగో ఈ నిధులు కావాలి ఇవి కావాలని చెప్పి వెళ్ళి అమరావతికి నిధులు తీసుకురావడం కానివ్వండి లేకపోతే పోలవరం కానివ్వండి ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది అంటారు? బాగానే చేస్తున్నారండి. అన్నట్టుగా ప్రకారం బాగానే చేస్తున్నారు, బాగానే జరుగుతుంది. ఈ ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు అంటారు? వాళ్ళ పాలన మరి ఏం చేస్తాం అందుట్లో ఉన్నది వాళ్ళు, మనం ఏం చెప్తాం వాళ్ళ గురించి. అది ప్రజెంట్ అయితే బాగానే చేస్తున్నారు. అది కానీ ఇప్పుడు కొత్తగా అంటే ప్రస్తుతం జరుగుతున్న ఇదేంటంటే ప్రచారం ఏంటంటే 100 రోజుల పరిపాలన పెద్ద సక్సెస్ సాధించింది ఏం లేదు, ప్రజల్లో అసంతృప్తి ఉంది, కావాలని చెప్పి ఈ రోజున ఈ తిరుమల లడ్డు వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వ్యవహారంలో వాళ్ళు రిపోర్ట్ కూడా చూపిస్తున్నారు, ఇదిగో ఇలా జరిగింది అని చెప్పి. మీరేమంటారు సార్? జరిగింది జరగబోతు చేయరు కదండి, అది జరిగింది కాబట్టి రిపోర్ట్ ఉంది కాబట్టి చెప్తున్నారు వాళ్ళు. చేయరు కదా ఇస్తారంటారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీ సంబంధించిన వాళ్ళు కానీ నాయకులు కానీ. అంటే దీని మీద చర్యలు తీసుకోవాలంటారా? మరి తీసుకోవాలి కదండి. తప్పు చేసినప్పుడు పొరపడినప్పుడు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలా జరగడం చాలా తప్పు కదండి. అది అన్ని రకాల వస్తువులు తింటుంటారు, కొంతమంది తినరు, చాలా ఇబ్బంది కదా. అది కరెక్ట్. దీనైతే ఖచ్చితంగా పనిష్మెంట్, తప్పు చేస్తామంటూ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే దాని నుంచి. సార్ పెద్దలు అంటే గతంలో ఈ తిరుమల తిరుపతి క్షేత్రానికి సంబంధించి కానివ్వండి లేదా తిరుమల ప్రసాదానికి సంబంధించి మనం ఎంతో పవిత్రంగా భావించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దానిలో యానిమల్ ఫ్యాట్ ఆయిల్ కలిసింది అని చెప్పి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని ఎలా చూడాలంటారు? దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 100 రోజుల పరిపాలన వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి దీన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈ వ్యవహారం ఎలా చూడాలి? ఇది వాళ్ళన్నట్టు సైడ్ ట్రాక్ అని భావిస్తే అది ల్యాబొరేటరీలోనే ఇది క్వాలిటీ లేదు, ఇదంతా ఏదో ఈ పంది మాంసం నుంచేను ఈ బఫెలో దానికి వచ్చిందని ప్రూఫ్ అయిందని వచ్చింది కదా. దాని గురించి చెప్పకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కానీ సార్ ఇంకా ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు, ప్రజలు మీకు 11 సీట్లే ఇచ్చారు, గతంలో మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయారన్నా చేసిన తప్పులు కనీసం ఇప్పుడైనా ఒప్పుకోవడమో లేకపోతే అది పొరపాటైందని చెప్తే అసలు పొరపాటైందని చెప్పడానికి కూడా లేదు సార్. ఎందుకంటే కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన తప్పులు తెలిసే తెలియక ఏ గవర్నమెంట్లో అయినా జరుగుతాయండి. 100కి 100 100% ఎవరు చేయలేరు. ఆ విషయంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఎక్కువ. ఇవాళ 11 సీట్లు పరిమితం చేసిన తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒకసారి మనం ఏం చేసాం, ఎందుకు ఈ తీర్పు వచ్చిందనేది మళ్ళీ తిరిగి పునరాలోచన చేసుకోకుండా ఇంకా బురద జిమ్ముతనం చూస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ మీద. అది ప్రజలు విశ్వసించే స్థాయిలో మాత్రం లేరండి, లేరు. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ గవర్నమెంట్ని చూశారు, 100 రోజుల్లో ఇవాళ బాబు గారు గవర్నమెంట్ చేస్తున్న చూస్తున్నారు. 100 రోజుల్లోనే చాలా పారదర్శకంగా ఎంతో విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. కక్ష పెట్టుకోవాలి చేయాలంటే ఈ పాటికి జైలు వేయొచ్చండి. ఈ గవర్నమెంట్ 190 కేసులు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయి, ఇసుక ఏంటి, మైన్స్ ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి సర్వం తోచేశారు. అవి యాజ్ బై ప్రోటోకాల్ నిదానంగా అవి జరుగుతాయి అని చెప్పి దాని మీద పెట్టాలి ఆయన. ఇప్పుడు వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ బాబు గారు ఆయన అది వేయి మళ్ళీ ఒకటే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం చేయాలి, మన అమరావతిని ఎలా కట్టుకోవాలి, మన పోలవరాన్ని ఎలా సాకారం చేసుకోవాలి, ఈ నిరుద్యోగులందరూ ఉద్యోగాలు ఎలా కల్పించాలి, ఇండస్ట్రీస్ని మళ్ళీ తిరిగి ఎలా మన బ్యాక్ తెచ్చుకోవాలి, వీటి మీదే ఆయన దృష్టి. ఆయన ఒక పని రాక్షసుడు అండి. ఆయన కక్ష కార్పణ్యాలు తెలియవు, అసలు రాజకీయాలు తెలియదు. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ స్టేట్స్మెన్, వన్ ఆఫ్ ద గుడ్ రూలర్. కానీ
అంటే మీరు అన్నట్టుగా ఈ 100 రోజుల్లో ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నా కూడా అటు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర మాకు అమరావతికి సంబంధించిన నిధులు అని చెప్పి నిధులు తీసుకొచ్చిన, పోలవరానికి సంబంధించిన నిధులు తీసుకొస్తున్నా, లేదు హామీలు ఇచ్చారు కాబట్టి అన్నా క్యాంటీన్ అని 10 మందికి ఆకలి తీర్చే ఒక క్యాంటీన్లు స్టార్ట్ చేసిన, లేదా వృద్ధులకు, ప్రధానంగా వృద్ధులకు ఈ వయసులో పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకు పెన్షన్ విధానాన్ని మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన 1వ తారీఖే అందిస్తున్నా, అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా కూడా ఎంతవరకు సమంజసం ఉంటుంది? దీని మీద బురద జల్లుతూనే ఉన్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు. బురద అంటే కామన్ మ్యాన్ ఎప్పుడు అలాగే కామన్గానే ఉండిపోవాలి, వాళ్ళు ఒక ఆర్థిక స్థితులు ఈ కానీ పెరగకూడదనే నైజం వైఎస్ఆర్ పార్టీదండి. ఏదో ఇచ్చామని చూపించడం, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఈ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ పెరగకూడదు. పెరిగితే పొలిటికల్ నాయకులు మాట ఎనరు, విశ్వసించరు. ఏది వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, వాట్ ఈస్ ద లై అనేది వాళ్ళు గ్రహించుకుని వాళ్ళు కరెక్ట్ ఇది ఇస్తారు. అందుకని వాళ్ళని ఎప్పుడు అలాగే ఉంచాలనుకుంటారు పొలిటికల్ లీడర్స్. అలాంటి పార్టీల్లో ఇది ఒక పార్టీ అండి. కానీ అదే పొలిటికల్ లీడర్స్ కూడా ఈ రోజు చేజారిపోతున్నారు కదా సార్. మొన్న ఆయన సొంత బాబాయ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరడం కానీ, రేపో మాపో ఈయన ఉదయ్ భాను గారు కూడా జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. అంటే చాలామంది ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నారు అంటే నీ ఫెయిల్యూర్ నీకు అర్థం కావట్లేదు అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? అందుకేనండి అది ఆయన ఇంకా రీథింకింగ్ కానీ రియలైజేషన్ కానీ ఆయనలో రిపెంట్ అనేది మనం అసలు చూడట్లేదు అసలు. అది ఎవరికి కూడా అప్పుడు వాళ్ళ లీడర్స్కే కాదండి, అసలు జనం ఎవరికి నాడు అందట్లా. కొంతమంది చెబుతున్నారు అతనికి అసలు ఒకసారి టెస్ట్లై చేసి ఆయనకి మానసిక స్థితి కూడా సరిగ్గా ఉందో లేదో. అసలు ఆయన ఎప్పుడో నెలకోసారి మీడియా ముందుకు వస్తాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. ఒకే ఒక ఉదాహరణ చెప్తా. 36 మందిని చంపేశారని చెప్పారు వచ్చిన 15 రోజులకే. రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీలో అక్కడ పార్లమెంట్ మంది చేశారు. కూర్చుంటే అక్కడ ఇంటర్నేషనల్ విలేకరులు వీళ్ళంతా వచ్చి 36 మంది చంపేశారంటున్నారు కదా, 36 మంది లిస్ట్ ఇవ్వండి మాకని చెప్పి వాళ్ళు అడిగారు. ఎంత ఇప్పుడు కాదులే తర్వాత అని చెప్పి దాటేసి చెప్పాడు. లిస్ట్ పెట్టాలి కదా. ఎలిగేషన్ కూడా మామూలు ఎలిగేషన్ కాదండి ఆయన వేసింది. ప్రెసిడెంట్ రూలే పెట్టాలన్నాడు. 36 మంది కార్యకర్తలు రాగానే చంపేసన్నారు. యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే వచ్చిన తర్వాత వచ్చిన 15-20 రోజుల్లో కూడా 4-5 టీడీపీ కార్యకర్తలనే వీళ్ళు నిర్మూలించారు. 4-5 టీడీపీ కార్యకర్తలు నిర్మించి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, 36 మందిని చంపేశారని చెప్పి చేస్తే ఇవాళ జనాన్ని ఇంకా వీళ్ళకి ఏం తెలియదు, చెవుల్లో పూలు పెడదామని మేము చెప్పినా నమ్ముతారు అంటే వన్స్ ఫర్ ఆల్ పబ్లిక్ దాన్ని నమ్మారు, ఓటు ఇచ్చారు. నువ్వు ఏం చేస్తావో చేయవో కూడా చూశారు. చూసి విశ్వసించిన తర్వాత సెకండ్ టైం నీకు ఇంకా అవకాశం అనేది నీకు ఎవరు. చివరగా ఈరోజు ఈ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం కొద్ది కోట్ల మందికి సంబంధించిన మనోభావాలకు సంబంధించింది. నిజంగా మీరు అన్నట్టుగా ఆ రిపోర్ట్లు కనుక తేటతెల్లం అయ్యి ఖచ్చితంగా దీనిలో యానిమల్ ఫ్యాట్కి సంబంధించిన ఆయిల్ కలిసిందంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలంటారు? నిజంగా శిక్షించాలంటారా లేదా? చట్టాల్లో ఉన్నాయండి శిక్షల గురించి. మరి చేస్తే పరపందిగా శిక్షలు పడాలి. ఇది మన ఇండియాలోనే కాదు, ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం అండి. ఎక్కడెక్కడో వాళ్ళు బౌద్ధులు, ఇప్పుడు బౌద్ధులు వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు, ముస్లిం సోదరులు వస్తున్నారు. ఈ మతం ఆ మతం కాదు, సర్వమతం వాళ్ళు వచ్చి ఒకసారి గోవిందా గోవిందా అని పెట్టుకునే చోట ఇలా వాళ్ళు అన్యమత ప్రచారాలు చేయటం, ఈ పలహారాల్లో కలుషితమైన పెడతాం, అది మనం అనకూడదు. కానీ ఇది క్షమించడానికి నేరం అండి.